సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవరించుకునే పేగులు కత్తిరించుకునే కంత్రిగాలు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. యువత దారి తప్పుతోంది. పాశ్చాత్య పోగడలతో జలసాలకు అలవాటు పడి చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. బంగారు లాంటి భవిష్యత్తును సర్వనాశనం చేసుకుంటున్నారు. జైలు గోడల మధ్య జీవితం బుగ్గిపాలు చేసుకున్నారు. తాత్కాలిక సుఖాల మాటున గజ దొంగలుగా మారుతున్నారు. వ్యసనాలకు బానిసలై 3 యువకులు బైక్ దొంగలుగా మారారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సాగర్ రోడ్డుపై మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో 2 టౌన్ పోలీసులకు పట్టుబడ్డారు. నిందితుల వివరాలను సిఐ నిగడాల సురేష్ వెల్లడించారు. మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రామానికి చెందిన అవిరెండ్ల శశిప్రీతం విద్యార్థి దశలోనే మద్యానికి బానిసై బైక్ దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఇతడిపై హైదరాబాద్లోని నాచారం, పూషాయగూడలో కేసులు నమోదు కాగా జైలుకు వెళ్లి బెయిల్పై కొద్ది నెలల క్రితం బయటకు వచ్చాడు. అయినా తన ప్రవృత్తిని మానుకోలేదు. తనతో స్నేహం చేస్తున్న పట్టణంలోని అశోక్ నగర్కు చెందిన పాతులోత్ గౌతమ్, బాపూజీ నగర్కు చెందిన సకినాల మణిదీప్లతో కలిసి బైక్ దొంగతనాలు కొనసాగిస్తున్నాడు. 3 యువకులు కూడా వ్యసనాలకు బానిసలై తమ ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో పార్కింగ్ ప్రదేశాల్లో నిలిపిన ద్విచక్ర వాహనాలను చోరీ చేయడానికి అలవాటు పడినట్లు పోలీసులు వెల్లడించారు. మిర్యాలగూడ, దామరచెర్ల ప్రాంతాల్లో సంచరిస్తూ ఇళ్ల ముందు జన సంచారం అధికంగా ఉండే ప్రదేశాల్లో పార్కు చేసిన వాహనాలను చోరీ చేసేవారని సిఐ తెలిపారు. నిందితులు దొంగలించిన వాహనాలను చౌక ధరకు ఇతరులకు విక్రయించి వచ్చే సొమ్మును జల్సాలకు ఖర్చు చేసేవాళ్లని అన్నారు. వాహన తనిఖీ చేపడుతున్న పోలీసులను చూసి ఒకే బైక్ పై వచ్చిన నిందితులు 3 పారిపోయేందుకు ప్రయత్నించగా అదుపులోకి తీసుకున్నట్లు సిఐ తెలిపారు. వారిని విచారించగా పార్కు చేసిన బైక్లను దొంగిలించి తన జల్సాల కోసం విక్రయించినట్లు నేరాలను అంగీకరించారు. ఇప్పటి వరకు 5 ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లుగా నిందితులు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి 5 ద్విచక్ర వాహనాలతో పాటు ఒక స్మార్ట్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు. వాటి విలువ సుమారు 1,85,000 వరకు ఉంటుందన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు ఆయన తెలిపారు. కాగా వాహనాలను చోరీ చేస్తున్న దొంగల ముఠాను పట్టుకున్న ఎస్ఐలు కృష్ణయ్య, వెంకటేష్, సైదిరెడ్డి, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లను డిఎస్పీ వెంకటగిరి అభినందించారు. రాసేనా లాస్ట్ రాయి ఏదో ఆఫీసర్ కింద లైన్ ఉంటుంది కదా, అందులో రాయి. గ్లామర్ బైక్ రాయల్ చేసి గ్లామర్ బైక్ పంపించారు పైన
ఒక ఫోటో దిగి పంపిద్దాం వాళ్ళని ఒకసారి. ఏ మళ్ళీ బ్యాక్ టు పెవిలియనా? క్యాబ్ పెట్టుకోమా? మిర్యాలగూడ పట్టణంలో మా 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మున్సిపల్ ఆఫీస్ దగ్గర మా క్రైమ్ ఎస్ఐ గారు కృష్ణయ్య, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరు సిబ్బందితో వెహికల్ చెకింగ్ చేస్తుండగా 3 వ్యక్తులు అనుమానాస్పదంగా పల్సర్ బైక్ మీద రావడం జరిగింది. వాళ్ళని చెక్ చేస్తుంటే వాళ్ళు ఆపుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళని వెంబడించి మనోళ్ళు పట్టుకొని చెప్పగా వాళ్ళ 3 పేర్లు వచ్చేసి ఒకడు అవిరెడ్ల శశిప్రీతం, ఇతను దుర్గానగర్, ఆయన పాతలోతు గౌతమ్ మన అశోక్ నగర్లో ఉంటాడు, మనదీప్ నాయుడు బాపూజీ నగర్లో ఉంటారని చెప్పారు. ఎందుకు పారిపోతున్నా అంటే ఇట్లా మేము ఒక 6 మంత్స్ నుంచి ఈ విధంగా మిర్యాలగూడ పట్టణంలో దొంగతనాలు చేస్తున్నాము, ఈ బైక్ కూడా దొంగ బైక్ అని చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళని విచారించగా వాళ్ళు మొత్తం 5 బైకులు కన్ఫెషన్ చేయడం జరిగింది. ఒకటి వాడపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంది, మిగతా 4 కూడా మన మిర్యాలగూడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు రిజిస్టర్ అయినాయి. దీంట్లో ఒకటి ఎన్ఫీల్డ్ బైకు, ఒక 2 పల్సర్ బైకులు, ఒక షైన్, ఒక గ్లామర్, మొత్తంగా వీళ్ళ దగ్గర నుంచి మనం 5 బైకులు రికవరీ చేయడం జరిగింది. వీటి వాల్యూ వచ్చి 1,85,000. ఒక స్మార్ట్ ఫోన్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇది వీళ్ళ మీద దీంట్లో మన శశిప్రీతంపై ఇదివరకు పాత నేరస్తులు నాచారం పిఎస్ అండ్ కుషాయిగూడ పిఎస్ లిమిట్స్లో 2 పోలీస్ స్టేషన్లో కూడా దొంగతనం కేసులు ఉన్నాయన్నమాట. ఈ కేసుని మన డిటెక్ట్ చేసిన మన ఎస్ఐ కృష్ణయ్య, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్ని, మా డిఎస్పీ వెంకటగిరి సారు ఆధ్వర్యంలో మొత్తం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇది రికవరీ చేసిన సిబ్బంది అందరినీ కూడా మా డిఎస్పీ గారు అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ. డబ్బు, ఆస్తి వివాదాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. కలిసి కూర్చొని పరిష్కరించుకోవాల్సిన సమస్యలు సుపారీ ఇచ్చే వరకు పోతున్నాయి. ప్రాణాలు తీసి ఏం సాధిస్తారు? ఏం సాధిస్తారు మీరు? శత్రుత్వాలు పెంచుకుంటూ పోతే మానవ సంబంధాలు అడిగంటిపోతాయి. మనుషుల మధ్య అనుబంధాలు అంటూ ఏమి మిగలవు, ఉండవు కూడా. ఆ కక్ష కార్పణ్యాలకు అనవసరంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. ఇంట్లోకి వచ్చిన దుండగులు యజమాని, ఆయన డ్రైవర్ను దారుణంగా హత్య చేశారు. గుంతకల్లు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న 60 అడుగుల రోడ్డు కూడలిలో భూస్వామి సిపి కోటిరెడ్డి, ఆయన డ్రైవర్ షేక్షవలిని దారుణంగా నరికి హత్య చేశారు. ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్న ఇద్దరిని చూసిన బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 2 వ్యక్తులు ఇంట్లోకి చొరబడి పాత గుంతకల్లుకు చెందిన రాము అనే వ్యక్తి ఆస్తి పత్రాలను ఇవ్వాలని తమను పంపినట్లు డ్రైవర్ షేక్షవలితో చెప్పారు. ఇక దీంతో ఆయన్ను తన యజమాని కోటిరెడ్డి వద్దకు తీసుకువెళ్లాడు. ఇంట్లోకి వచ్చిన ఆ వ్యక్తులు రాముకు సంబంధించిన ఆస్తి పత్రాలను తమకు ఇవ్వాలని కోటిరెడ్డిని కోరారు. అయితే ఆస్తి పత్రాలు ఇచ్చేందుకు కోటిరెడ్డి నిరాకరించడంతో వీరి మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో ఆగ్రహించిన గుర్తు తెలియని వ్యక్తులు కోటిరెడ్డిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. పక్కనే ఉన్న డ్రైవర్ అడ్డుకునే ప్రయత్నం చేయగా షేక్షవలిపై కూడా దాడి చేశారు. దీంతో తప్పించుకునే ప్రయత్నంలో డ్రైవర్ బయటకు వెళ్లడంతో ఓ వ్యక్తి వెంటపడి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఇంట్లో ఉన్న మరో వ్యక్తి కోటిరెడ్డి గొంతును కత్తితో కోసి పారిపోయాడు. ఈ ఘటనను చూసి భయపడ్డ వంట మనిషి వహీదా వంటగదిలోకి వెళ్లి తలుపులు గడియ పెట్టుకుంది. ఈ సమాచారం అందుకున్న డీఎస్పీ యువ నరసింగప్ప, సిఐలు గణేష్, రామసుబ్బయ్య సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తర్వాత ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. తర్వాత మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. మృతుడు కోటిరెడ్డి అమెరికాలో ఉంటున్న భార్య, పిల్లలను చూసుకుని 15 రోజుల క్రితమే గుంతకల్లు వచ్చినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా ఆస్తి తగాదాలే 2 హత్యలకు దారి తీసినట్లు పట్టణంలో ప్రచారం సాగుతోంది.
మనము మనుషులమే కదా, అయినా ఎందుకు ఇంత పాపం, ఇంత కర్కశంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? మనిషిని అని చెప్పుకోవాలంటే సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది. ఎందుకో బ్రేక్ తర్వాత చూద్దాం. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు భరించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురు పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగా అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. జస్ట్ మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. క్యాన్సర్ 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 కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్ లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం. 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం, GMP సర్టిఫైడ్. అసలు ఏమైంది సమాజానికి? ఈ మనుషుల కంటే జంతువులు నయం కదా. ఇంత ఇంగిత జ్ఞానం ఉంటుంది, అంతకంటే అమానుష్యంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటప్పుడు మనిషిగా పుట్టి లాభం ఏంటి? కొంచెం అన్న ఇసుమంతన్న మానవత్వం ఉండాలి కదా. సాటి మనిషి కష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సిన ఈ మనుషులు సభ్య సమాజం తలదించుకునేలా రేపటి తరం క్షమించకూడని తప్పు చేస్తున్నారు. పాపం, పసి పాప. ఆ పాప చనిపోతే డబ్బులు లేవని అన్నందుకు అంబులెన్స్ ఇవ్వకపోవడం ఎంత కర్కశత్వం. ఆ పాప మృతదేహాన్ని 120 కిలోమీటర్లు బండి మీద తీసుకెళ్ళాడంటే అసలు సిగ్గనిపించట్లేదా ఈ సమాజానికి? ఆ ఆసుపత్రిలో చేసే ఉద్యోగులకు, సిబ్బందికి పిల్లలు లేరా? వాళ్ళ పిల్లలకు ఇలాంటి పరిస్థితి వస్తే ఇలాగే చూస్తారా? ఇలాగే వ్యవహరిస్తారా?
పాడు సమాజం. ఇలాంటి వాళ్ళు ఉన్న సమాజంలో మనం ఎందుకు ఉన్నామా అని సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. ఈ హృదయ విదారక సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసా? ప్రభుత్వ అంబులెన్స్ లేక చంటి బిడ్డ మృతదేహంతో 120 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణం చేయడం కలకలం రేపింది. ఈ విషాదకరమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో ఈ దారుణం జరిగింది. చంటిబిడ్డ మృతదేహంతో 120 కిలోమీటర్లు స్కూటీపై పాడేరుకు ప్రయాణించారు. విశాఖ కేజీహెచ్ ఆసుపత్రి నుండి పాడేరుకి 120 కిలోమీటర్లు స్కూటీపై బిడ్డ మృతదేహంతో ప్రయాణం చేశారు. అంబులెన్స్ కోసం ఎంత ప్రాధేయపడినా కేజీహెచ్ సిబ్బంది కనికరించలేదు. గత్యంతరం లేక తల్లిదండ్రులు స్కూటీపై పాడేరుకి పైన ఉన్నారు. అక్కడికే వెళ్ళాను. వాళ్ళే అన్నారు సరేలా అనేసి మేము డెలివరీ అక్కడే అయిందా? ఆడపిల్లలకు ఎక్కడ రక్షణ లేకుండా పోతుంది. కంటికి రెప్పలా కాపాడుకున్నా కాటేసేందుకు కాలనాగులు కసితో కాచు కూర్చుంటారు. పసిపాపల నుండి మొదలు పెడితే పండు ముసలి వరకు ఎవరిని విడిచిపెట్టడం లేదు. వాడి కామపు కళ్ళకు ఆడదైతే చాలు మృగాళ్ళ మీద పడుతున్నారు. ఎన్ని చట్టాలు చేసినా ఎన్ని శిక్షలు వేసినా ఆ రాక్షసులు నీచులు బుద్ధి మారడం లేదు. పాపాలు చేయటం, ఆ పాపాన్ని కడిగేసుకోవడానికి బేరాలు మాట్లాడుతున్నారు. ఆడదాని శీలానికి వెల కట్టి మరో పాపం మూటగట్టుకున్నారు. ఇలాంటి కామాంధులను బహిరంగంగా చట్ట ప్రకారంగా శిక్ష వేస్తే తప్పితే ఇంకొకడు ఈ తప్పు చేసేందుకు భయపడడు. కోనసీమ జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపింది. బట్టలు ఉతికేందుకు తోటకు వెళ్లిన ఆ బాలికపై కన్నేసిన 5 యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు రాజకీయ నేతల కుమారులు కావడంతో ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మహిళలపై అఘాయిత్యాలను నిరోధించడానికి ఎన్ని కఠిన చట్టాలు చేసినా ఫలితం ఉండట్లేదు. దిశ పేరుతో పోలీస్ శాఖ ప్రచారానికి తప్ప అఘాయిత్యాలకు మాత్రం ఎక్కడా అడ్డుకట్ట పడటం లేదు. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులు బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించేందుకు నిస్సిగ్గుగా ప్రయత్నించారు. వాళ్ళు మారారంటే మారరు. ఎవరనుకున్నారా? ఇంకెవరండి ఏసీపీ అధికారులకు దొరికేది? జీతం నెల వస్తున్నా లంచం కావాల్సిందే. 1 నెల జీతం లేట్ అయితే చాలు ప్రభుత్వాలను బెదిరిస్తారు. సమ్మెలని, పెన్ డౌన్లని.
పని చేయాలి. ఆ పనికి డబ్బులు అడిగితే చేయి తడపాల్సిందే. అందరూ ప్రభుత్వ ఉద్యోగులు కాదు, కొందరు మాత్రమే. ఎప్పటికప్పుడు ఏసీపీ అధికారులు దాడులు చేస్తున్నా కోర్టులో కేసులు నిలబడకపోవడంతో మళ్ళీ అవినీతికి పాల్పడుతూనే ఉంటారు. అందుకే అంటున్నాం, వాళ్ళు మారరు అని. మారేలా చేయాలి. విద్యుత్ శాఖ అధికారికి అవినీతి నిరోధక శాఖ షాక్ ఇచ్చింది. 50,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. కాంట్రాక్టర్ తోట శ్రీనివాసరావుకు ఏలూరు జిల్లా దెందులూరు మండలంలో కరెంటు స్తంభాలు, విద్యుత్ వైర్లు సరఫరా చేశారు. దీని నిమిత్తం 16 లక్షల బిల్లులు రావాలి. ఇది రావాలంటే తనకు 2 లక్షలు కావాలని విద్యుత్ శాఖ ఏఈ ఎం రమేష్ బాబు లంచం డిమాండ్ చేశారు. కార్యాలయం చుట్టూ ఎన్ని రోజులు తిరిగినా బిల్లులు రాకపోవడంతో చివరకు 1 లక్ష ఇస్తానని చెప్పారు. అయినా ఏఈ తనకు 2 లక్షలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో శ్రీనివాసరావు స్పందన 14400కు కాల్ చేశారు. ఏసీబీ అధికారులు రంగంలో దిగి పక్కా ప్లాన్ వేశారు. ముందుగా 50,000 రూపాయలు ఇవ్వమని సూచించారు. 50,000 ఏఈకి ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, సిఐలు భాస్కర్, యేసుబాబు, నాగేంద్ర, శ్రీనివాస్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక కేసు నమోదు చేసి నగదును సీజ్ చేశారు. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.